మొన్న ఇప్పుడు పోయినాయి అవి 6th 7th మొత్తం బెంచ్లలో ఏం లేవు మొత్తం ఉంది పరిస్థితి. ఏమన్నా అర్థం. నా పేరు సురేందర్, నేను హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్ ఈరోజు నిన్న రాత్రి స్కూల్లో బుక్కులు ఎత్తుకుపోయి మోడల్ స్కూల్లో సార్ వార్డెన్ సార్ అది 2 రోజులకు ఒకసారి వచ్చిపోతుంది. హాస్టల్లో ఎవరు పట్టించుకోరు. మన తాయి వస్తారు, తాయి వచ్చి కొడతారు, తిడతారు, అన్నీ చేస్తారు. తిండి సరిగా పెడతారా? పెట్టారు సార్. అది కూడా మంచిగా పెట్టారు. అది కూడా మంచిగా పెట్టారు. ఎవరన్నా అడిగితే వాళ్ళని పెద్ద పిల్లలతో కొట్టిస్తాడు వార్డెన్. మన పెద్ద పిల్లలతో కొట్టిస్తారు సార్. ఏమంటే నిన్న రాత్రి మొత్తము బుర్జల వండేటి ఇట్లా ఓలి ఆడుకుంటా బుర్జల వండేటి తొక్కుతున్నారు సార్. మొత్తము గలీజ్ చేస్తారు సార్. మొత్తము అది బియ్యం నీళ్ళు అడిగినవి కూడా బుర్జలకే తీసి మొత్తం శిల మీద కూడా పోసింది సార్. పోసి మొత్తం మళ్ళీ శివసార్కి గణేశన్న శివసార్కి ఫోన్ చేసి చెప్తే సార్ వస్తాను చెప్పి రాలేదు. ట్యూషన్ కూర్చోరు సార్ చేసి. తప్పు అయితే వాటినే రాడు, ఇక మొత్తమే పట్టించుకోడు. ఒక 2 రోజులకు ఒకసారి వస్తాడు. ఇట్లా ఉన్నారా లేదా మీరేమైనా చెప్తే ఏమంటాడు? నేనేం చేయాలి బేట, అన్నీ మీరే వేసుకోవాలి అని అంటాడు. అని చెప్తాడు సార్. హాస్టల్లో పట్టించుకుంటారా? అన్నవాళ్ళు ఏం తాగినా ఏం చేసినా ఏమన్నాడు? మిమ్మల్ని వచ్చి వాళ్ళు తాగుతారు, నైట్ వచ్చి డోర్లు తీసి కొడతారు. కొట్టినా ఎవరికి చెప్పినా పట్టించుకోరు. మరి ఇట్లా నిర్లక్ష్యంగా ఎందుకు చేస్తుండే అట్లా? అయితే ఆయన రెగ్యులర్ రాకపోవడం వల్ల జరుగుతుంది. తిండి అసలే మంచిగా పెట్టాడు. రాళ్ళు వస్తాయి అన్నంలో, పురుగులు కూడా వస్తాయి కదా, అయినా ఎవరు పట్టించుకోరు. సార్ ఇంకా బాత్రూమ్ చక్కలేక మా రూమ్ ఇంకా మొత్తం గలీజ్ అవుతుంది సార్. మొత్తం గలీజ్ అవుతుంది. 2 బాత్రూమ్లలో 60 మంది 50 మంది కూర్చుంటారా సార్. మొత్తం కూర్చుంటారు, ఎరుతారు, అందరు ఎవరన్నా సార్ 6 నుంచి అనుకుంటే మొత్తం తెల్లందాక దోమలు ఇట్లుంటాయి సార్. ఇంత నిండుంటాయి సార్ దోమలు అయితే. మరి మీకు అక్కడ నుంచి ఫండ్స్ వస్తాయి కదా, అవన్నీ వాటి మీకు బెటర్. అవి మీకు పంచే బెడ్షీట్లు అవన్నీ వస్తాయి. మొత్తం స్ట్రెంత్ ఎంత ఉంటుంది మీ దాంట్లో? కాదు, మీ దాంట్లో 60 మంది ఉంటారు. ఎంతమంది ఇప్పుడు మొత్తం ఉన్నది? ఫేర్వెల్ పార్టీ రోజు ఎంతమంది? 60. మొత్తం మీ సార్ చూపించేది 95 మందికి పెడుతున్నా అని చెప్తుండు. కానీ వాళ్ళు ఉండేది ఎంత? 60గా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీది? మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటారు, కానీ మీకు ఇక్కడ అసలు పట్టించుకుంటలేరు. మిమ్మల్ని చంపినా అడిగేటోడు లేడు, అంతే కదా? ఎవరు కొట్టేది? ఎవరు పేర్లు? అందరూ నిన్న అది బియ్యం కాడిన నీళ్ళని మొత్తం అలా నీళ్ళు పోతుంటే అలా పెట్టి ఇట్లా కాలు 2 అక్కడ 2. మీ తల్లిదండ్రులకు చెప్తే చంపుతామని చెప్తారు, అంతేగా? బెదిరిస్తారు సార్. మేము చెప్పినామనుకో మా తల్లిదండ్రులు పోయినాక ఎందుకు చెప్పినామని కొడతారు సార్. కొట్టినాక మేము ఏం చేయాలని చెప్పడానికి కాదు సార్. చెప్పాలి సార్. మొన్న మా డాడీ వాళ్ళు వచ్చిండ్రు. సిగరెట్లు రోజు మందు కూడా ఇప్పుడు అందులో ఏ స్కూల్, ఏ క్లాస్ నుంచి? 3వ క్లాస్ నుంచి ఉంటారా? అయినా ఎవరు పట్టించుకోరు. మీరందరూ ఇంటి దగ్గర పైసలు లేక మీ తల్లిదండ్రులు ఇబ్బందులు ఉండే ఇక్కడ జాయిన్ చేసిరుగా, మీరు చదువుకుందామని ఉంటే వాళ్ళు చదవనియరు. ఇదంతా నిర్లక్ష్యం. వార్డెన్ సరిగా రోజు రాకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. అందరికీ అదే ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా మేము న్యాయం చేయడానికి చూస్తాం. మీరు మంచిగా చదువుకోండి, మీ తల్లిదండ్రుల పేరు అందరు నిలబెట్టాలి. ఎవరు కూడా బాధపడకండి, మేము ఉన్నాం అందరికీ. మేము
సార్ వాడని సార్ కాదు సార్ వాచ్మెన్ కప్పైతే ఆయన మాత్రం సిగరెట్ తెచ్చుకోవాలి ఆయన అయితే కూర్చుంటారు సార్ ఆయన మీరు సిగరెట్ కూర్చొని మామూలుగా కూర్చుంటారు సార్ అందరినీ నేర్చుకుని తాగుదని చెప్పి ఆయన సార్ మళ్ళీ ఆయన మామూలుగా కాదు సార్ ఆయన వచ్చేసి నచ్చరు ఆయన మాకు వేరే ఆయన సో మీ డిమాండ్ ఏంది? పిల్లలందరిది వాచ్మెన్ని వార్డెన్ని మార్చాలి. అవును సార్. సరే.